అలాగే దీంట్లో ఫోర్త్ క్వశ్చన్, థర్డ్ రోమన్ ఫస్ట్ రోమన్ నుండి ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది, త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా 7 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి prove that r plus r1 plus r2 r plus r1 plus r2 r plus r1 plus r2 minus r3 is equal to 4r cos c. ఓకేనా, ఇది ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్లో ఫస్ట్ r ప్లస్ r1 తీసుకోండి. r ప్లస్ r1 ఈజ్ ఈక్వల్ టు, r అంటే 4r, ఫార్ములా sin a బై 2 sin b బై 2 sin c బై 2, అంతేనా. ప్లస్ r1 అంటే 4r sin a బై 2 cos b బై 2 cos c బై 2. ఈ రెండిట్లోనూ 4r sin a బై 2 కామన్ ఉందండి. 4r sin a బై 2 కామన్ తీసేస్తే మనకి sin b బై 2 sin c బై 2 ప్లస్ cos b బై 2 cos c బై 2 మిగిలింది. ఏమవుతుంది, 4r sin a బై 2. ఎగ్జాంపుల్ ఆల్రెడీ చేసినటువంటి సమ్మె cos b ప్లస్ c బై 2 అవుతుంది, b మైనస్ c బై 2. cos a cos b ప్లస్ sin a sin b ఫార్ములా ఉంది కాబట్టి, అంటే cos b మైనస్ c అవుతుంది. b మైనస్ c బై 2. ఇది r ప్లస్ r1. r2 మైనస్ r3 ఏమొస్తుందో చూద్దాం. r2 మైనస్ r3 ఈజ్ ఈక్వల్ టు 4r cos a బై 2 sin b బై 2 cos c బై 2 మైనస్ 4r cos a బై 2 cos b బై 2 sin c బై 2. ఈ రెండిట్లోనూ ఏం కామన్ ఉంది, 4r. cos a బై 2 కామన్ ఉంటుంది, 4r cos a బై 2 కామన్ ఉంది. కామన్ తీసేస్తే sin b బై 2 cos c బై 2 మైనస్ cos b బై 2 sin c బై 2. ఇది 4r cos a బై 2 sin a cos b మైనస్ cos a sin b sin a ప్లస్ b కాబట్టి sin b మైనస్ c బై 2. sin a cos b మైనస్ cos a sin b అంటే sin a మైనస్ b కదా, సో ఇది sin b మైనస్ c బై 2. నౌ r ప్లస్ r1 ప్లస్ r2 మైనస్ r3 ఈజ్ ఈక్వల్ టు 4r sin a బై 2 cos b మైనస్ c బై 2 ప్లస్ 4r cos a బై 2 sin b మైనస్ c బై 2 వచ్చింది. 4r కామన్ తీస్తే ఏమవుతుంది, sin a బై 2 cos b మైనస్ c బై 2 ప్లస్ cos a బై 2 sin b మైనస్ c బై 2. ఇదేమవుతుంది, 4r sin a cos b ప్లస్ cos a sin b ఫార్ములా ఉంటుంది. ఏమవుతుంది, sin a ప్లస్ b కదా, sin a ప్లస్ b అంటే a బై 2 ప్లస్ b బై 2 మైనస్ c బై 2. ఇందాక చెప్పాను ఆల్రెడీ. దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని ఈ మొత్తాన్ని a బై 2 ప్లస్ b బై 2 90 మైనస్ c బై 2 కింద రాయొచ్చు, మైనస్ c బై 2 చెప్పాను దీని గురించి ఆల్రెడీ. 4r
సైన్ 90 మైనస్ c/2 మైనస్ c/2 మైనస్ c/2 ఏమవుతుంది మైనస్ సి, ఇది ఏమవుతుంది 4r సైన్ 90 మైనస్ సి అంతా కాస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఇది కూడా 7 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, థర్డ్ క్వశ్చన్ ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్. 4 మార్క్స్ ఏంటది, షో దట్ cos A plus cos B plus cos C is equal to 1 plus small r by capital R, small r by capital R. ఓకేనా, సొల్యూషన్లో LHS ఈజ్ ఈక్వల్ టు cos A plus cos B plus cos C. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ట్రాన్స్ఫర్మేషన్లో ఆల్రెడీ చెప్పాను, సమ్ అండ్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్లో cos A plus cos B plus cos C ఈజ్ ఈక్వల్ టు 1 plus 4 sin A/2 sin B/2 sin C/2 అవుతుంది. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డైరెక్ట్గా దాన్ని చేసేయచ్చు. బట్ ఏంటంటే 4 మార్క్స్కి ఇచ్చాడు కాబట్టి 2 మార్క్స్కి అయితే డైరెక్ట్గా అలా చేసేయచ్చు. బట్ 4 మార్క్స్కి ఇచ్చాడు కాబట్టి మనం ఇది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేయండి. ఈ రెండింటిని కంబైన్ చేస్తే 2 cos C plus cos D ఫార్ములా 2 cos A plus B/2 cos A minus B/2 ప్లస్ cos, దీన్ని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం అంతే. ఆల్రెడీ మనం సమ్ అండ్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం, బట్ ఇంకోసారి చేస్తున్నాం. ఇదేమవుతుంది, ఇది సైన్ C/2 cos A minus B/2. ఇప్పుడు దీన్ని cos Cని 1 minus 2 sin square C/2 కింద రాయొచ్చు. హాఫ్ యాంగిల్ ఫార్ములాలో బ్రేక్ చేశాను. 1 minus 2 sin square C/2. ఇక్కడ 2 sin C/2 ఉంది, ఇక్కడ 2 sin C/2 ఉంది, కామన్ తీసేస్తే 2 sin C/2 కామన్ తీసేస్తే ఇక్కడ మనకి cos A minus B/2 sin C/2 ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ కదా, sin C/2 ఉంటుంది ప్లస్ 1. నేను ప్లస్ 1 ముందుకు తీసుకొచ్చేసాను, మనకు తీసుకొచ్చేస్తే 2 sin C/2 cos A minus B/2 మైనస్ sin C/2ని మళ్ళీ ఎలా రాయొచ్చు, cos A plus B/2 కింద రాయొచ్చు, cos A plus B/2 కింద రాయొచ్చు. cos C minus cos D ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, 2 sin C plus D/2 అంటే 2 sin A/2 ఒకసారి చేసుకునేలా ఉంటే sin B/2 వస్తుంది. ఓకే, ఇదేమవుతుంది 1 plus 2 2 0 4 ఆర్డర్లో రాసిస్తే sin A/2 sin B/2 sin C/2. ఓకే, 1 ప్లస్ ఒక క్యాపిటల్ ఆర్ని మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నాయి, ఎందుకో చూడండి. 4r sin A/2 sin B/2 sin C/2 బై ఒక ఆర్ని మల్టిప్లై చేశాను, ఇక్కడ డివిజన్ చేస్తాను. ఇది 1 ప్లస్ 4r sin A/2 sin B/2 sin C/2 ఫార్ములా ఏంటిది, ఆర్. దేని ఫార్ములా ఆర్, కింద ఆర్ అని క్యాపిటల్ ఆర్ ఉంది, అదే కదా మనం ప్రూవ్ చేయమంది. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. రైట్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్. రామన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ ఇది రామన్ 2లో
ఫస్ట్ క్వశ్చన్ నేను వేసుకున్నాను. ఎక్సర్సైజ్ వైజ్ మీకు కావాలంటే అది ఎక్స్ప్లెనేషన్, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, దాంట్లోని సెకండ్ క్వశ్చన్ త్రిబుల్ స్టార్ 7 మార్క్స్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ 7 మార్క్స్ క్వశ్చన్. ఏంటది? షో దట్ cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2 is equal to 2 plus small r by 2r. అదేనా ప్రూవ్ చేయమన్నది. సొల్యూషన్లో ఏం చేద్దాం? LHS is equal to cos square a by 2 plus sin square b by 2 plus cos square b by 2 cos square c by 2. LHS అదే కదా మనకి వచ్చింది. cos square a by 2 మనం హాఫ్ యాంగిల్ ఫార్ములా మామూలు ఇది ఎలా రాయొచ్చు? 1 ప్లస్ cos a by 2 కింద రాయొచ్చు. ఇక్కడ 1 ప్లస్ cos b by 2 రాయొచ్చు. 1 ప్లస్ cos c by 2. ఈ ఫార్ములాస్ ఇవన్నీ ఓకేనా. ఇవన్నిట్లోనూ 1/2 కామన్ తీసేస్తే ఇది మనకి ఏమవుతుంది? 1 ప్లస్ 1 ఎంత? 3 cos a cos b ప్లస్ cos c. ఇదేమవుతుంది? 1/2 3 ప్లస్, ఇప్పుడు మనం ప్రూవ్ చేసాంగా cos a ప్లస్ cos b ప్లస్ cos c ఫార్ములా అంటే 1 ప్లస్ 4 sin a by 2 sin b by 2 sin c by 2. ఆల్రెడీ ప్రూవ్ చేసాం, ఇప్పుడే జస్ట్ ప్రూవ్ చేసాం రైటా. ఇది 1/2, ఇది 4 ప్లస్ 4 sin a by 2 sin b by 2 sin c by 2. అంతేనా? దీంతో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది 2 క్యాన్సిల్ అయిపోయి 2 ప్లస్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి 2 sin a by 2 sin b by 2 sin c by 2. ఇది 2 ప్లస్, దీన్ని స్మాల్ ఆర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంకో 2rతో మల్టిప్లై చేయాలి. పైన కింద 2rతో మల్టిప్లై చేయండి. 2r ఇంటూ ఆర్ 2rతో మల్టిప్లై చేయాలి కాబట్టి 2r, ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఉంది కదా, 2 sin a by 2 sin b by 2 sin c by 2. పైన కింద 2rతో మల్టిప్లై చేసా అంతే. 2 ప్లస్ ఇది ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 4r 4 sin a by 2 4r sin a by 2 sin b by 2 sin c by 2 ఎంత? స్మాల్ r బై క్యాపిటల్ 2r, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఇది కూడా 7 మార్క్స్ క్వశ్చనే.